హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే కొత్త పే స్లిప్స్ కూడా వస్తున్నాయండి, డౌన్లోడ్ అవుతున్నాయి. దానికి సంబంధించిన విషయాలను తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జూలై నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అండి. సో ముందుగా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, కొత్త జీతాలు కొత్త పెన్షన్లకు అంతా రెడీ అయిపోయింది. సో మనకు జూలై 1, 2024 నుంచి 3.64% డిఏడిఆర్ పెరుగుదల అనేది తెలిసిందే. సో ఆగస్టు 1వ తేదీన ఇచ్చే జీతం పెన్షన్తో ఏపీలోని ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ ఈ విధంగా తీసుకొనున్నారండి జీతాలు పెన్షన్లు. ఏపీలో జీతాలు పెన్షన్ల తాజా సమాచారం విషయానికి వచ్చినట్లయితే, ఇప్పుడు మనకు ఉద్యోగులకు సంబంధించి బిల్ నెంబర్లు జనరేట్ అయ్యాయి. అలాగే పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. నిధి యాప్లో మీరైతే మీ యొక్క పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక చెక్ చేసుకున్నట్లయితే కొన్ని బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి. మరికొన్ని బిల్లులు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇక మనకు 3 days ఉందండి. సో ఈ 3 days లోపల మిగతా బిల్లులు కూడా ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లకు అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకు ఆగస్టు 1, 2 తేదీలలో జమ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉందండి. సో ఆగస్టు 1వ తేదీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే జిల్లాల ట్రెజరీల లిస్ట్ కనుక చెక్ చేసుకున్నట్లయితే, వెంకటగిరి, తిరుపతి, కాకినాడ, నగరి, కర్నూలు, రణస్థలం, చిత్తూరు, సీతమ్మధార, గుంటూరు, కందుకూరు, పుత్తూరు, కందుకూరు, బుచ్చిరెడ్డిపాలెము సంబంధించిన బిల్లులన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయండి. ఇక పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే, పెన్షనర్స్ నేటి నుంచి సిఎఫ్ఎంఎస్ సైట్లో పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ అయితే అందుబాటులోకి రావాల్సి అయితే ఉందండి. సో ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ కల్లా అయితే పెన్షనర్స్ పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. ఇది పెన్షన్కి సంబంధించి తాజా సమాచారము. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 211 ట్రెజరీ పరిధిలలో 22, 23 తేదీ కల్లా బిల్లులు అప్రూవల్ అయిన బిల్లులన్నీ కూడా 31వ తేదీనకు, అంటే జూలై 31కి గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ను దాటుకుని ఆర్బీఐ ఈ దశకు అయితే చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అటు బిల్లులన్నీ కూడా 1వ తేదీన, ఆగస్టు 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లుగా జమ అవ్వడం జరుగుతుంది. ఇక పెన్షనర్స్ పే స్లిప్స్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే, nidhi.apcfss.in అనే వెబ్సైట్లో మీరైతే బిల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అక్కడ మీరు మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా మీ యొక్క బిల్లును అయితే పే స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. బిల్ నెంబర్లు వచ్చేసి 2024-11111237 అనే ఈ విధంగా అయితే జనరేట్ కావడం జరిగింది. ఇక డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే, ముందుగా గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్, పోలీసు శాఖ, న్యాయశాఖ, విద్యాశాఖలోని కొన్ని ట్రెజరీ పరిధులలో, రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, R&B డిపార్ట్మెంటు, వాటర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంట్లోని బిల్లులు. సో పెన్షన్లకు సంబంధించి కొన్ని బిల్లులు అయితే ఆగస్టు 1వ తేదీ కల్లా జమ అయ్యేదానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. సో చూసారు కదండి, జీతాలు మరియు పెన్షన్స్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. జూలై నెల జీతాలు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్.